తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం ఈ క్రమంలో మహిళలను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు క్యాంటీన్లు, సూపర్ మార్కెట్లు, డ్రోన్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాల సభ్యులకు ఈ ఆటోలు, ఈ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసుకునేందుకు, తద్వారా జీవనోపాధి సృష్టించుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఎలక్ట్రిక్ ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ట్రాలీలు కొనుగోలు చేసుకోవడానికి, తద్వారా ఉపాధి పొందడానికి ఒక్కొక్క సంఘానికి సభ్యురాలికి 3 లక్షల రూపాయల వరకు రుణాలివ్వడానికి నిర్ణయించింది. మొత్తం 60 నెలల సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించే విధంగా ఈ రుణాన్ని అందిస్తారు. 11% వార్షిక వడ్డీకి రుణాలను అందజేస్తారు. ప్రతిరోజు 2 గంటల ఛార్జింగ్ తో సుమారు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా ఈ ఆటోలను అందించనున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో 5గురు ప్రయాణించే వీలుంటుంది. ఇక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలుకు గరిష్టంగా 75,000 రూపాయల వరకు రుణాలు అందిస్తారు. మొత్తం 48 వాయిదాల్లో దీన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మహిళా సంఘాల సభ్యులకు గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ఈ రుణ సదుపాయాన్ని అందజేస్తారు. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించడంతో పాటు మహిళలకు ఉపాధిని కూడా కల్పించే ఉద్దేశంతో ఈ ఆటోలను, ఈ బైక్లను మహిళలకు శ్రీనిధి రుణాల ద్వారా ఇవ్వనున్నారు. వీటి ద్వారా మహిళలు ఉపాధి పొందేలా, ఇదే సమయంలో కాలుష్యం కూడా తగ్గించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశాన్ని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కూడా తెలంగాణ సర్కార్ కోరుతోంది. మహిళలకు అండగా వారి ఆర్థిక స్వావలంబన కలిగించే విషయంలో తగ్గేదే లేదని స్పష్టం చేస్తోంది.